బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదలకు రూట్ క్లియర్ అవుతోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన సర్కార్ రాష్ట్రపతిని గవర్నర్ ఆమోద ముద్ర కోసం పంపించారు. గవర్నర్ ఆమోదిస్తున్నట్లు సంతకం పెడితే ఇక ఎస్సీ వర్గీకరణ పూర్తయినట్లే. ఆ మరుసటి రోజే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే డిఎస్సి దరఖాస్తు విధానంలో అధికారులు ఈసారి కొన్ని కీలక మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియను ఏ, బి విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు పార్ట్ ఏలో ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఇచ్చికాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికెట్లను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ప్రక్రియ మొత్తం డిఎస్సి ఫలితాలు వెలువడిన తర్వాత చేస్తారు. కానీ నియామక విధానం వేగవంతం చేసేందుకు కూటమి సర్కార్ అభ్యర్థుల నుంచి ముందుగానే పూర్తి వివరాలను సేకరిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. న్యూస్ చెప్పబోతుంది. మరో కొన్ని రోజుల్లో కూడా మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా చాలా కీలకమైన మెగా డిఎస్సికి సంబంధించి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే గత ఏడాది డిసెంబర్ కల్లా ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావించినా సరే ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలోని కొన్ని నెలల నుంచి కూడా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు వచ్చిన నేపథ్యంలోని ఈ నెలాఖరు లేకపోతే వచ్చే నెల మొదటి వారంలో కూడా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడించేందుకు ఏపీ విద్యాశాఖ పూర్తి స్థాయిలో కసరత్తు మాత్రం పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ఈసారి మెగా డిఎస్సి నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఏదైతే వయోపరిమితి విధానంలో భాగంగా 42 నుంచి 44 వరకు కూడా ఏజ్ పెంచడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే ఇందుకు సంబంధించిన 2024 జూలై 1వ తారీఖుకు సంబంధించి కట్ ఆఫ్ తేదీ ప్రకటించుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గతంలో డిఎస్సి నేపథ్యంలోని 44 వరకు కూడా 42 వరకు కూడా ఏజ్ ఉండేది కట్ ఆఫ్. అయితే దీన్ని 44 వరకు కూడా పెంచడం జరిగింది. ఇందుకు సంబంధించిన వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న మెగా డిఎస్సి వరకే వర్తిస్తుండేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇంకా మిగతా అంశాలు చూసినట్టయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మెగా డిఎస్సిలోని కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేయబోతున్నారు. మరో వారం రోజుల్లో కూడా ఇందుకు సంబంధించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలోని దరఖాస్తు విధానంలో కూడా మార్పులు చేర్పులు చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ దరఖాస్తులకు సంబంధించిన విధానంలో కూడా ఏబి అంటూ కూడా 2 ఉండబోతున్నాయి. దీని ద్వారా చూసినట్టయితే ప్రధానంగా అప్లికేషన్కి సంబంధించి కూడా పూర్తిగా నింపే ప్రక్రియ ఉంటుంది. బి చూసినట్టయితే ప్రధానంగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు 10వ తరగతి నుంచి బీఈడి వరకు ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్లన్నీ కూడా తొలిగానే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉన్నట్లుగా ఇందుకు సంబంధించిన విద్యాశాఖ ప్రకటిస్తుంది. అయితే గతంలోని అప్లోడ్ ప్రక్రియ సర్టిఫికేట్లకు సంబంధించిన అప్లోడ్ ప్రక్రియ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఆ తర్వాత సంబంధించి కూడా ప్రక్రియ చేపట్టారు గతంలోనే. అయితే ఈసారి దాని విధానాన్ని మార్చుతూ తొలిగా అప్లికేషన్ ఎప్పుడైతే నింపుతారో అందులో భాగంగా ఇందులో 2 విధానాలు ఏ కావచ్చు బి కావచ్చు 2 విధానాలు ఉండబోతున్నాయి. ఇందులో ఏ ఉన్నట్టయితే పూర్తిగా వాళ్ళ డేటా మొత్తం ఇందులోని ఏ ఫామ్లో నింపితే బి ఫామ్లోని ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో కాకుండా ఈసారి త్వరితగతిన మెగా డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే అప్లికేషన్ నింపే అంటే తొలిగాన అప్లై విభాగంలోనే పూర్తి స్థాయిలోని సర్టిఫికేట్లకు సంబంధించిన అప్లోడ్ ప్రక్రియ కూడా పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే యాజమాన్యాల ఎంపికలో కూడా పార్ట్ ఏలోనే ఆప్షన్స్ ఎంచుకునేలాగా నిబంధనలను చేయబోతున్నారు. పార్ట్ బిలో ముందుగానే సర్టిఫికేట్ అప్లోడ్ చేసేలా మార్పులు చేసినట్టు తెలుస్తుంది. నియామక విధానం త్వరితగతిన పూర్తి చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే
సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రకటించడం జరిగింది. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభం కల్లే ఇందుకు సంబంధించిన మెగా డిఎస్సి 2025 ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు ఉపాధ్యాయులకు సంబంధించి ఎక్కడెక్కడైతే కావాలో, ఏదైతే ఉందో సిబ్బంది కావాలో అక్కడ పూర్తి స్థాయిలో నియామకాలు పూర్తి చేసి ఎక్కడ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మెగా డిఎస్సిని త్వరితగతిన పూర్తి చేస్తామంటే కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జరిగింది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ద్వారా. ఇందులో సెక్రటరీ గ్రేడ్ టీచర్లకు ఎస్టీసీ 6,347 పోస్టులు ఉండబోతున్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు ఎస్ఏ 7,725 పోస్టులు ఉండబోతున్నాయి. అట్లాగే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లకు 1,781 పోస్టులు ఉండబోతున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు 286 పోస్టులు, అట్లాగే ప్రిన్సిపాల్లకు 52, వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీలకు 132 ఉద్యోగాలు ఉన్నట్లుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 7,725, అట్లాగే ఎస్జిటి 6,347, టీజీటీ 1,781, దాంతోపాటు పీజీటీ 2,286, పీఈటీ 135, ప్రిన్సిపల్స్ 52, మొత్తం కలుపుకొని 16,345 పోస్టులను మెగా డిఎస్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. అయితే ఇందులో చూసినట్టయితే ప్రత్యేకంగా ఏదైతే ఉందో ప్రత్యేక విద్యా టీచర్ల పోస్టులకు సంబంధించి దాదాపు 2,260 పోస్టుల వరకు ఉన్నాయి. వీటిని మెగా డిఎస్సితో కలపకుండా విడిగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినట్లుగా మనకి సమాచారం అవుతుంది. ప్రత్యేకంగా చూసినట్లయితే చాలా అతిపెద్దగా పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల కంటే ముందుగానే కూటమి ప్రభుత్వం హామీలోని చాలా కీలకమైన అంశము. గత ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్ల పాటు ఎక్కడ డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేయలేదని మాత్రం ప్రధానంగా కూటమి పార్టీలు చెబుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో వృద్ధులకు పెన్షన్ కావచ్చు, ఇతర అంశాలు అయితే సూపర్ 6 కావచ్చు, ఈ అంశాల్లో భాగంగా మెగా డిఎస్సి చాలా కీలకంగా ప్రకటించడం జరిగింది. మానవ వనరుల శాఖ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి మీద చేయడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ కల్లా ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో గత 2-3 నెలల నుంచి కూడా ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టడం జరిగింది. ఏకసభ్య కమిషన్ వేసింది. ఆ తర్వాత పూర్తిగా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. మరో 2 రోజుల్లో కూడా దీనిపై రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ఆమోద ముద్ర వేసిన వెంటనే ఇది అమలు చేయబోతున్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా ప్రస్తుతం మెగా డిఎస్సిలో కూడా చాలా మందికి కూడా పూర్తి స్థాయిలోని అనుకూలమైన పరిణామాలు ఉండే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో కేటగిరీ వారీగా రిజర్వేషన్ శాతం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయిపోతుంది. ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక దాంతోపాటు డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషనే కాదు, ఆ తర్వాత ఉపాధ్యాయుల బదిలీపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందండి. అంటే ఓవరాల్ చూసినట్లయితే గత కొన్ని సంవత్సరాల గురించి కూడా డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రిపేర్ అయిన పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడా మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తుందనే దానిపై కూడా అందరూ వెయిట్ చేస్తున్న నేపథ్యంలోని ఈ విద్యా సంవత్సరం ప్రారంభం లోపలే ఇందుకు సంబంధించిన ప్రక్రియను నేను పూర్తి చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో మరో 2 రోజుల్లో గవర్నర్ నుంచి కూడా సంతకం వచ్చిన వెంటనే ఆమోద ముద్ర వేసిన వెంటనే ఈ ప్రక్రియ అమలు చేసిన వెంటనే మెగా డిఎస్సిపై వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి 2025 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దాంతోపాటు మరో నెల 2 నెలల్లో కూడా ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయబోతుంది.